తెలుగు రాష్ట్రంలో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరైన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలంటే నైజాంలో మరో లెవెల్లో క్రేజ్ ఉంటుంది. ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ అన్ని కూడా నైజాంలో సాలిడ్ గా ఉండగా, సలార్ లాంటి భారీ మూవీ తర్వాత ఇప్పుడు కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ప్రభాస్ కి ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాలలో సొంతమవుతూ ఉండగా, నైజాం ఏరియా బుకింగ్స్ మాత్రం మరో లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజు ప్రెజెంట్ స్టేటస్ ను బట్టి చూస్తూ ఉంటే 20 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను ఆల్రెడీ సినిమా ఇక్కడ సొంతం చేసుకుని రికార్డులను సృష్టించింది. ఇది వరకు ఇక్కడ రికార్డులను నమోదు చేసిన మూవీస్ ప్రీ టికెట్ సేల్స్ గ్రాస్ లెక్కలన్నింటినీ కూడా కల్కి మూవీ బ్రేక్ చేసేసి ఇప్పుడు బిగ్గెస్ట్ డే 1 రికార్డును నైజాంలో నమోదు చేయడానికి సిద్ధమవుతూ ఉంది. ఇది వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న RRR మూవీ, సలార్ మూవీల ప్రీ టికెట్ సేల్స్ గ్రాస్ ను ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ చేసేసిన ఈ సినిమా ఆ రెండు సినిమాల గ్రాస్ ఓపెనింగ్స్ ని సైతం ఇప్పుడు క్రాస్ చేయడానికి సిద్ధమవుతూ ఉందని అంచనా వేస్తున్నారు. తొలి రోజు టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా కానీ నైజాం ఏరియాలో రికార్డు డే 1 కలెక్షన్ల రికార్డును కల్కి మూవీ నమోదు చేసి కొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేయడం ఖాయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. RRR మూవీ తొలి రోజు ఇక్కడ ఆల్మోస్ట్ 34 కోట్ల లోపు గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుంటే, సలార్ మూవీ 32 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ఓపెనింగ్స్ ని ఇక్కడ దక్కించుకుంది. కాగా ఇప్పుడు కల్కి మూవీ ఊపు చూస్తూ ఉంటే 35 కోట్లకు తగ్గని విధంగా గ్రాస్ ఓపెనింగ్స్ ని ఇక్కడ సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రోజు టాక్ కనుక పాజిటివ్ గా వస్తే ఈ లెక్క కొంచెం పెరిగే అవకాశం కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ఇదే కనుక జరిగితే లీస్ట్ ప్రమోషన్ చేసిన సినిమాతో బిగ్గెస్ట్ డే 1 రికార్డును ప్రభాస్ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర నైజాంలో ఈ సినిమా తొలి రోజు ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.